సో జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు మనతోటి. నమస్తే సార్. నమస్కారం. సో ప్రచారం ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా. మరి జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం ఇక్కడ స్థానిక బస్తీ ప్రజలందరూ మరి చాలా సంతోషంగా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. దాదాపు 60,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. వన్ సైడ్ మరి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా బీసీ కులగణన, మరి ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా ఒక బీసీ బిడ్డకు హైదరాబాద్ నడిబొడ్డున మరి జూబ్లీ హిల్స్ లాంటి ఒక మరి మంచి కాన్స్టిట్యున్సీలో నడిబొడ్డున ఇవ్వడం మరి ఇది అందరికీ హర్షణీయం యాక్చువల్లీ. అయితే మనం సర్వేలు గత 3 రోజుల నుంచి రకరకాల సర్వేలు వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. సర్వేలు అన్నింటిలో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది, కాంగ్రెస్ కొంత ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు దోచుకున్న టీఆర్ఎస్ సొమ్ముతోని మరి అంటే వాళ్ళు కొన్ని కొనుగోలు చేసిన యూట్యూబ్ ఛానళ్ళతోని వాళ్ళు తెలంగాణ ఛానల్ వాళ్ళ సర్వేలు ఇవన్నీ అసత్యాలు. గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీ మీరు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. వాస్తవంగా 10 సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఎక్కడ జరగలేదు. ఇక్కడ ప్రజలు మరి మాగంటి గోపీనాథ్ గారు కేవలం ఈ బోరబండ డివిజన్కి ₹1 కోటి మాత్రమే ఖర్చు పెట్టినట్ట మొత్తం 10 సంవత్సరాల్లో. అదే రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మరి దాదాపు 200 కోట్ల నిధులు మరి టికెట్ కన్ఫామ్ కాకముందే నవీన్ యాదవ్ గారు ఇక్కడ తెచ్చుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా నవీన్ యాదవ్ గారు యువకుడు, విద్యావంతుడు, అదేవిధంగా ఇక్కడ అందరికీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మరి వ్యక్తి. కాబట్టి వారికి మంచి ఆదరణ ఉంది, మంచి వారి కుటుంబం మీద మంచి అభిప్రాయం ఉంది. తప్పకుండా గెలుపు వన్ సైడ్ మెజారిటీ కోసం వెయిట్ చేయడమే తప్ప రెండోది లేదు. అయితే బీజేపీ వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, బీజేపీ అంటే భయపడుతుంది, అందుకే మొత్తం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ ఇక్కడ మోహరించారు. దాంతోపాటుగా సడన్గా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ కూడా బీజేపీకి భయపడే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తుంది అంటున్నారు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ మోడీ గారు 10-12 సంవత్సరాల పాలనలో రిలయన్స్, అదానీ, అంబానీలకు కట్టబెట్టింది తప్ప అదేవిధంగా 1,00,000 కోట్లు దాదాపు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళకు మాఫీ చేసింది తప్ప రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఏమైనా చేసింది, ఒరిగింది ఏమైనా ఉందా? మరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక నిధులు తెచ్చినట్టు కనబడుతుందా? తెలంగాణ కోసం అటు ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి 1,00,000 కోట్లు మొదటి సంవత్సరమే 40,000 కోట్లు తీసుకెళ్ళిండు. అదేవిధంగా కొన్ని కంపెనీలు, గూగుల్ కంపెనీలు కానీ కొన్ని కంపెనీలు ఇక్కడ నుంచి మరి అటు తరలించుకుపోతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఎక్కడన్నా మాట్లాడిన పరిస్థితి అన్న ఉందా? వాళ్ళు చేసింది చెప్పుకోలేక, చేసింది చెప్పడానికి ఏం లేక మరి ఏదో కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ కంచుకోట జూబ్లీ హిల్స్, పీజేఆర్ గారు వరుసగా గెలిచిన నియోజకవర్గం ఇది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రజలకు గత 10 సంవత్సరాల్లో ఎంత మోసం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఎన్ని కష్టాలు వచ్చినాయి అనేది వారందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఒకవేళ నవీన్ యాదవ్ని ఎన్నుకుంటే కష్టాలు వస్తాయి ప్రజలకి, ఎందుకంటే ఆయన రౌడీ షీటర్. మార్నింగ్ వాక్ విత్ రౌడీ షీటర్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ. మొత్తం అందరు మంత్రులు అందరూ కూడా రౌడీ షీటర్ని వేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ గెలిస్తే మొత్తం రౌడీ రాజ్యం అయిపోతుంది అంటున్నారు ప్రధానంగా. ఇప్పుడు తెలంగాణను దోచుకున్నోడు బందిపోటు అవుతాడు. తెలంగాణ ఆస్తుల్ని కొల్లగొట్టిన వాళ్ళు, ధరణి పేరుతోని వేలాది ఎకరాలు మరి అక్రమంగా వారి పేర్ల మీద మార్చుకున్న వాళ్ళు, దాదాపు 2,000 చెరువులు ఉండాల్సిన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 400 చెరువులకే మరి మిగిలినట్టు చేసిన బందిపోట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు. వాళ్ళే ఇక దొంగ అని అరుస్తున్నట్టు ఏదో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు నవీన్ యాదవ్ గారి గెలుపును ఆపలేరు. మీరు ఎన్ని విమర్శలు చేసినా నవీన్ యాదవ్ గారు ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్, విద్యావంతుడు, అదేవిధంగా LLB చేసిన వ్యక్తి, ఇక్కడ ప్రజల కష్టసుఖాల్లో మరి నిలబడ్డ వ్యక్తి. వారిని ఏదో మీరు మచ్చ వేద్దామనుకుంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఏదేమైనా 10 సంవత్సరాల్లో 8.5 లక్షల కోట్ల అప్పు మీరు ఇచ్చింది కేవలం బతుకమ్మ చీరలు, నాసిరకం, అదేవిధంగా కేసీఆర్ కిట్లు కేంద్ర నిధులతో ఇచ్చారు తప్ప ఈ రెండు కాకుండా ఏదైనా ఒక పథకం ఇచ్చినట్టు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం ఏదైనా ఇచ్చిన ఒక పథకం, కనీసం రేషన్ కార్డులు ఇచ్చిర్రా? అదేవిధంగా ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రా? మరి దళిత బంధు ఇచ్చిర్రా? మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? మరి ఏది ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చిర్రా? మరి విద్యా ఉపాధి ఏమైనా కల్పించిర్రా?
ఏది కల్పించకుండానే తెలంగాణ రాష్ట్రాన్ని మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి 20 మంది ముఖ్యమంత్రులు చేసింది కేవలం 70,000 కోట్ల అప్పు అయితే కేవలం 10 సంవత్సరాల్లో 8.5 లక్షల కోట్ల అప్పు. అంటే ఎంత స్థాయిలో అవినీతి జరిగింది, ఎంత స్థాయిలో ఆ కుటుంబం దోచుకుంది ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ఏదేమైనా మీకు ఎమ్మెల్యే గత ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో మీకు వాతలు వేసిర్రు. మళ్ళీ రేపు బై ఎలక్షన్లో కూడా మీ ఫలితాలు చూసిన తర్వాత, ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత మాట్లాడదాం. సార్ ఫైనల్గా అంటే ఏ పార్టీతో మీకు పోటీ అనుకుంటున్నారు? మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదేమైనా బీజేపీ టీఆర్ఎస్ ఒకటైంది. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు కోరుకునేది ఒకటే, టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. ఈరోజు కేంద్రంలో మతం పేరు మీద దోపిడీ జరుగుతూ ఉంది. దేశ సంపద మొత్తం కేవలం ఆదాని అంబానీలకే కట్టబెడతా ఉన్నాడు. మళ్ళీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఈ 2 కంపెనీలను వాళ్ళు మరి బలోపేతం చేసి రేపు వారి కబంధ హస్తాల్లో ఈ దేశాన్ని ఉంచాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్లో ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది. మెట్రో, హైదరాబాద్ మెట్రో కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలు BHEL, BDL, ECIL, DRDL లాంటివి, అదేవిధంగా యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, JNT లాంటి యూనివర్సిటీలు, విద్యా సంస్థలు నెలకొల్పింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఏది చేసినా హైదరాబాద్ మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు 10 సంవత్సరాల్లో మోడీ తెచ్చిన ఒక విద్యా సంస్థ కానీ, ఒక పరిశ్రమ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్న పరిశ్రమల్లో, ఉన్న సంస్థల్లో ప్రభుత్వ వాటాలని అమ్ముకుంటూ పోతున్నాడు మోడీ ఆదాని అంబానీలకు. కాబట్టి బీజేపీ, కేసీఆర్ ఇద్దరు ఒకటే. కేసీఆర్ త్వరలోనే పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నాడు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా మేల్కొనండి. ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తును, రేపు పేద బడుగు బలైన వర్గాల పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.